అమ్మా అందరికి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంది రెడీ అయ్యారు? ఏది రాము బండిలోనే బద్రీనాథ్ వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు ఎంజాయ్ చేస్తా వెళ్ళొచ్చు రండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్తున్నారు? మణికేశ్వరం వెళ్తున్నాం. స్వామివారి టెంపుల్. సోమవారం టెంపుల్ మణికేశ్వరం వెళ్తున్నాం. పురాతనమైన గుడి. పురాతనమైన గుడి, బాగా ప్రసిద్ధి అయినది. ఎంజాయ్ చేయాలని అన్ని విధాలుగా పోతున్నాము. నేను విన్నాను దానిలో లింగాకారం కూడా కప్ప ఆకారంలో ఉంటదంట స్వామివారు. అదే ప్రత్యేకత అక్కడ. ఎటువైపు అండి దారి? ఎట్లా అది? ఇది ఒంగోలు నుంచి మేదరమెట్ల మీద వెళ్ళాలి. అది మేదరమెట్ల వెళ్ళి సైడ్ క్రాస్ అవద్దు అనమాట. అక్కడ నుంచి వెళ్ళాలి. అదే అక్కడ పురాతనది బాగా మనకి మునిగే వసతి కూడా ఉంది అక్కడ. ఏరు నది కూడా ఉంది. ఒక పాయ ఏరుంది. అదేలే. సరే బాయ్. ఇది ఒంగోలుకి సర్కిల్ అండి. ఇది మెయిన్ సెంటర్, అద్దంకి బస్ స్టాండ్. ఇక్కడి నుంచే బెంగళూరు బస్సులు కానీ హైదరాబాద్ అన్ని బస్సులన్నీ ఇక్కడి నుంచే కదులుతాయి, ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని. హైవే దగ్గర నుంచి అంటే మేదరమెట్ల ఇట్లా చీలి ఇటు సైడ్కి వస్తుంది, మన్నేరు పోతుంది దారి. మన హైవే మీద నుంచి చీలి ఇటు సైడ్కి రావాలి. అద్దంకి దగ్గరలో మేదరమెట్ల దగ్గర క్రాస్ చేస్తాం. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు ఉందండి మణికేశ్వరం. ఇదిగోండి గుడికి దగ్గరలో ఉన్నాము. శ్రీ గంగా భ్రమరాంబ సమేత స్వామివారండి. మణికేశ్వరం వస్తున్నామండి, దగ్గరలోనే ఉన్నాం గుడికి. ఇక్కడ లింగాకారము స్వామివారిది కప్ప ఆకారంలో ఉంటుందంటండి. ఇలా మనం గుడి దగ్గరగా వచ్చినప్పుడు మాగాని ఇలా కనపడుతుందండి. చూసారా పచ్చదనం ఎంత బాగుందో. మణికేశ్వరం నువ్వు కూడా అక్కడికేనా? అంకమ్మ తల్లి. అదే తీసా. అమ్మవారి గుడి అండి ఇది. పోలేరమ్మ తల్లిలా ఉంది అమ్మవారు. శివాలయం చివరికి నేరుగా. పచ్చిమిరకాయ తోట చూసారండి, బాగుంది. పచ్చిమిరకాయ తోట చూడండి, మీరు ఎప్పుడు చూడలేదు. కదండి దించు. అసలు ఒంగోలు అంటేనే పొగాకు ప్రసిద్ధి అండి. ఉయ్యాలుందండి, ఏదో అట్ల తద్దికేసారే ఏంటో పిల్లలు. ఇదిగోండి స్వామివారి గుడి మణికేశ్వరం. గుడి దగ్గరికి వచ్చాము. ఇదిగో మా వాళ్ళందరూ ఇట్లా కాళ్ళు కడుక్కుంటున్నారు గుడిలోకి వెళ్దామని. ఈ నది పాయ అండి. ఏం పాయ ఇది? గుల్లకమ్మ ఒక పాయ అనమాట ఇది. రాత్రి డ్యామ్కి ఏదో ప్రాబ్లం వచ్చిందని నీళ్ళన్నీ పీకిపోయాయి మొత్తం, లేకపోతే నిండుగా ఉండేవి. అద్దంకి మండలం అండి మణికేశ్వరం. మేదరమెట్ల మండలం.
अस्माकं मुटमनोड गोत्रोद्भवस्य वेंकटकृष्णारेड्डी नामधेयस्य लक्ष्मी कमल कुमार नामवत्याः रोहित नामवत्याः अस्माकं कुंकुल गोत्रोद्भवस्य प्रकाश राव नामधेयस्य जानम नामवत्याः वेंकट नागेंद्र बाबू नामवत्याः अलेख्या नामवत्याः सोनी नामवत्याः सोनिक नामवत्याः वंशी साई नामवत्याः साई दुर्गा नामवत्याः प्रियान नामवत्याः अस्माकं पाल्कुल गोत्रोद्भवस्य वेंकटराव नामधेयस्य रमणम नामवत्याः साई किरण नामवत्याः अस्माकं कृष्णेन गोत्रोद्भवस्य वेंकटराव नामधेयस्य लक्ष्मी नामवत्याः काव्या नामवत्याः विनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं देवमुनि प्रवराचितलिंगं कामदहन करुणाकरलिंगं रावणदर्प विनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं सुगन्धसुलेपितलिंगं बुद्धिविवर्धनकारणलिंगं सिद्धसुरासुरवन्दितलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं मणिभूषितलिंगं शशुयज्ञविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं कुङ्कुमचन्दनलेपित परमपदं परमात्मकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं अष्टकं पुण्यं शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते जन्मकृतपापाने प्रायश्चित्तं दिने कालमृत्युहरणं सत्कर्याधिनिवारणं महागंगां समराम्बा समेत कामदा श्रीगिरिनिलया गिरामय सर्वमंगला श्रीललिता शिवज्योति सर्वकामदा करमुल चिरुनगौल परिपालिंचे जननी अनयमु ममु कनिकरमुतो कापाड जननी करमुल चिरुनगौल परिपालिंचे जननी अनयमु ममु कनिकरमुन कापाडे जननी मनसे निवसमై स्मरणे जीवनंदरिकन्ना चक्कनि तल्लिवि सूर्यहारति अंदालेले चल्లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుపులు ఇక్కడ మారేడు చెట్టు ఇలా చూసుకొని ఈ చెట్టు కింద దీపారాజన చేస్తున్నామండి. ఈ గుడిని ఇట్లా ఆనుకొని ఇక్కడ డ్యామ్ ఉందండి. ఇది ఒక పాయ. గుల్లాపల్లి వాగండి ఇది. మేము బయట హోటల్లో భోజనం చేద్దాం అనుకున్నామండి. కానీ ఇంతలో అతను పిలిచి మా దగ్గర భోజనం ఉందండి తింటారా అని అడిగాడు. అడగడమే తాడు వెంటనే కూర్చొని తినేసాం. చాలా బాగుందండి వాళ్ళు పెట్టిన పలావ్ కానీ గోంగూర కానీ. వనభోజనాలు మళ్ళీ పూర్తయ్యాయి. వెళ్ళేడుతున్నాం. ఇంకా అందరు ఎక్కుతున్నారు వ్యాన్లో. మళ్ళీ ఈ అబ్బాయి రాముయే వచ్చాడు డ్రైవర్గా. ఈ అబ్బాయి ఏమంటున్నాడంటే అరుణాచలానికి కూడా వస్తానండి అంటున్నాడు. దర్శనం అయిపోయిందండి. రిటర్న్ అవుతున్నాం ఊరి నుంచి. అక్కడైతే దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు అక్కడి నుంచి అద్దంకి సింగర్కొండ కొంచెం దగ్గర కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు
వెళ్తున్నాం అన్నమాట. ఎంట్రన్స్ అది గుడి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాం. ఏ గుడికి వెళ్తున్నారు? సింగరకొండ ఆంజనేయ స్వామి గుడికి. వనభోజనాలు చేసుకొని గుడికి వెళ్తున్నాం. ఆంజనేయ స్వామి గుడికి. చాలా పెద్ద టెంపుల్ అండి. సో మేము వెళ్ళేపాటికి కూడా 4 అయిందనమాట. 4:30కి ఓపెన్ చేస్తారంట గుడి. ఇంకా అందుకే గుడి మొత్తం చూస్తున్నాము. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది, ప్రసన్న ఆంజనేయ స్వామి. మేము వెనక నది చూద్దామని వెనక నుంచి వచ్చాము, అందుకని దారి ఇలా ఉంది. అయితే ఆంజనేయ స్వామి పెళ్ళయిందంటే ఒక కథలో పెళ్ళయింది. ఆయనే బ్రహ్మచారి అంటారు. దర్శనం చేసుకొని ఇక రిటర్న్ అవుతున్నాం అండి సింగరకొండ ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడిలో కార్తీక మాసం కానీ మాఘమాసం కానీ పెళ్ళిళ్ళకి భలే ప్రసిద్ధి. అది కవర్ ఎప్పదీసి ఈ 2 కోతులు బాగా కూర్చొని ఉన్నాయి. ఇక చూపించు, నీ దగ్గర కొత్త ఈ నెట్ట పడతాయి చూసింది చూడు. రాము ఒక్క నిమిషం. మొత్తం మెత్తపడ్డాయి మొత్తం. అబ్బా అవి తింటాయి పండిపోయినాయి మాయావి. సింగరకొండ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనకు కొంచెం దగ్గర అండి. సో ఇప్పుడు కొంచెం స్లైట్ కొండలాగా ఉంటుందన్నమాట. అది ఎక్కేస్తే మన నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్తాం. 2 కూడా కొంచెం దగ్గరే ఉంటాయి అన్నమాట. ఒక 1 or 2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది మనకి. ఏం చెరువు ఇది? భవనాసి. ఆహా. అవును. ఈ వ్యూ వచ్చేసరికి ఇక్కడ నరసింహస్వామి గుడి ఉంది కదండి కొండపైన, అక్కడి నుంచి అనమాట. చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం వచ్చిన రూట్ కూడా అదే అనమాట. చాలా బాగుంది చూడండి. సింగరకొండ నుంచి వస్తే అద్దంకి దగ్గర ఇదిగో ఈ వీళ్ళ పండి దగ్గర ఆగామండి. అస్సలు సూపర్గా ఉందండి టిఫిన్. చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నీ. బజ్జీలు కానీ, మసాలా వడ కానీ, బోండాలు కానీ. అద్దంకి వస్తే మాత్రం తప్పకుండా ఈ బండి దగ్గరికి వస్తేనండి. ఇదిగో అలసిపోయిన వాళ్ళు టిఫిన్ చూసారు ఎట్ట తింటున్నారు. బాగున్నాయా? చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయా? అలా పొద్దున వెళ్తే సాయంత్రానికి ఇంటికి చేరామన్నమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో, బాగుందో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.